మన నెక్స్ట్ క్వెషన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు. తన క్వెషన్ విషయంకి వచ్చేసరికి నా ఏజ్ 35 years old, ఒరిజినల్లీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ప్రెజెంట్లీ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఐ హావ్ వన్ డాటర్ ఏజ్డ్ 4 years and we are not planning for second child. My wife is a homemaker. My current take home salary is 45,000 rupees per month. I have a personal loan with an outstanding balance of around 29,000 rupees with 5 months remaining and a gold loan of approximately 6 lakh. I'm expecting to receive some bulk amount over next 2 years with which I'll be closing this gold loan. My current investment portfolio value is approximately 5.5 lakhs and I'm doing SIP of 8,000 rupees per month across various stocks and mutual funds. In August 2023, I've purchased a open plot using my savings of 7 lakhs, which is now approximately 10 to 11 lakhs అయితే ఉన్నది. Recently, I came across a bank auction apartment. Price is around 39 lakhs and it's a 3-year-old property. I'm considering selling my open plot and using these proceedings as a margin money for this apartment. For the remaining amount, I'll take bank loan. The EMI amount would be 20,000 rupees per month and I'm planning to rent it out. Approximate rental expected is around 19,000 to 20,000, which would almost cover the EMI. At present, I'm living in a 1 BHK rented house. Rent is around 10,000 rupees per month. I'm planning to continue staying in a rented house since we are a small family. A 1 BHK would be sufficient and it is easy to maintain. And also, I prefer not to settle permanently in my own house at this stage due to my work location flexibility and my child's school consideration. In terms of protection, I have a term insurance of 1 crore coverage and also health insurance coverage 15 lakhs అయితే ఉన్నది personally and also additional 3 lakhs through my employer. Could you please let me know whether this planning is financially correct or not? అంతా బాగానే ఉందండి. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఆప్షన్లోని ప్రాపర్టీ కొనాలనుకున్నారు కదా, ఇక్కడ 2 ఛాలెంజెస్ నాకు కనబడుతున్నాయి. మీరు ప్లాట్ ఏదైతే కొన్నారో ఆ ప్లాట్ అమ్మిన తర్వాత మీకు వైట్ మనీ అయితే రాదు, అక్కడ నుంచి సమ్ పార్ట్ బ్లాక్ మనీ వస్తుంది. ఓకే, నో మీరు ఏదైతే ఆప్షన్లో కొనాలనుకుంటారో ఆప్షన్లో కొనేటప్పుడు మీరు పే చేయాల్సింది కంప్లీట్లీ వైట్లో పే చేయాలి. సో ఇది ఒక ఛాలెంజ్ నాకు కనబడుతుంది ఇక్కడ. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే మీరు ఈఎంఐ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉన్నదో 20,000 ఉన్నదో 20 కాదు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అండ్ రెంట్ పార్ట్ ఏదైతే ఉన్నదో అది ఈఎంఐకి వెళ్ళిపోద్ది అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఒకవేళ మీకు టెన్ దొరకలేదు అనుకోండి, కొన్నాళ్ళు గ్యాప్ ఉన్నట్టయితే మీ పర్సనల్ ఫైనాన్సెస్ మీద ఆ ఇంపాక్ట్ అయితే పడే ఆస్కారం ఉంటుంది. అదొకటి గుర్తుంచుకుంటే ఆ రిస్క్ అయితే డెఫినెట్లీ ఉన్నది. అండ్ కరెంట్లీ మీ ఇన్కమ్ లెవెల్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ చూసినట్టయితే ఆ రిస్క్ ఒక ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉండే ఆస్కారం అయితే క్లియర్లీ కనబడుతుంది. సో ఈ రెండు నాకు మేజర్ గా కనబడింది, స్ట్రాటజీ రిలేటెడ్ కనబడుతున్న రిస్క్ అయితే. సో ఈ రిస్క్ లో ఆలోచించుకున్న తర్వాత డెసిషన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్రిసియేషన్ పరంగా మీకు ప్లాట్ ఏదైతే ఉన్నదో అక్కడ మీకు బెటర్ ఎప్రిసియేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐ డోంట్ నో, ఆ లొకేషన్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అనుకోండి. ఆ లొకేషన్ డెఫినెట్లీ వర్త్ లొకేషన్, అక్కడ గ్రోత్ ఉన్నది అన్నట్టయితే మాత్రం మీకు అపార్ట్మెంట్ కన్నా కూడా డెఫినెట్లీ మీ ప్లాట్ లోనే బెటర్ గ్రోత్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అదొకటి మీరు అసెస్ చేసుకోవాల్సిన థర్డ్ విషయం. నెక్స్ట్ మీరే కాదు మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా ఆప్షన్ లోని ప్రాపర్టీ కొనాలనుకున్నట్టయితే కొన్ని ప్రికాషన్స్ చెప్తాను, ఇవి గుర్తుంచుకోండి మైండ్ లోని. ఫస్ట్ థింగ్, రీసెంట్ టైంలో ఫ్రాడ్స్ చాలా ఎక్కువైపోయి నిజంగా ఆప్షన్ చేస్తున్నది బ్యాంక్ లేకపోతే ఫ్రాడ్స్ చారా అదొకటి చెక్ చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ఫ్రాడ్స్ అయితే పెరిగిపోయి. సో వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఏదైతే ఆన్లైన్ లోని ఆ ఫ్లాట్ చూపిస్తున్నారో దాన్ని ఫిజికల్లీ చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆన్లైన్ లో చూపించిన ఇమేజెస్ కి మనకి ఫిజికల్లీ అక్కడ ఉన్న ఫ్లాట్ ఏదైతే ఉన్నదో అది సేమా కాదా, ఒకవేళ సేమ్ అయినట్టయితే కండిషన్ ఎలా ఉన్నదన్న చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్, పాస్ట్ డ్యూస్ ఏవైతే ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ బిల్ అవ్వచ్చు లేకపోతే మెయింటెనెన్స్ రిలేటెడ్ డ్యూస్ ఏమైనా అవ్వచ్చు, అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే అవి చాలా పెండింగ్ ఉండిపోయాయి అనుకోండి, దాని ఒక బర్డన్ మీ మీద పడే ఆస్కారం ఉంటుంది కదా. సో ఈ రిస్క్ పార్ట్ ని చెక్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆక్యుపెన్సీ రిలేటెడ్ గా క్లియరెన్స్. అంటే అక్కడ ఎవరైనా కూడా ఓల్డ్ ఓనర్ ఆక్యుపై చేసి క్లియర్ చేయకుండా ఇంకా ఉండి, అంటే రౌడిజం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అలాంటి రిస్క్లు ఏమైనా ఉన్నాయో కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇవి మేజర్ గా మాట ఆప్షన్ లో కొనేటప్పుడు మనం చూసుకోవాల్సిన మేజర్ థింగ్. కొన్నిసార్లు మనకు ఆప్షన్ లో ప్రాపర్టీస్ కూడా చీప్ గా దొరికే ఆస్కారం ఉంటుంది, ప్రతిసారి దొరుకుతుంది అని అయితే చెప్పను. సో చీప్ గా దొరికే ఆస్కారం ఉంటుంది. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఆప్షన్ లోని అపార్ట్మెంట్స్ కన్నా కూడా మనకి ప్లాట్స్ అమ్ముతారు, అది ఇంకా బెటర్. ఎందుకంటే బికాస్ నార్మలీ మనం ఒక ప్లాట్ కొనాలనుకోండి వైట్ లో సంపాదించే వాళ్ళు ఎస్పెషల్లీ మనం వైట్ ని బ్లాక్ కింద కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. అది పెద్ద తలనొప్పి, రిజిస్ట్రేషన్ కూడా తక్కువ వాల్యూకి అవుతుంది. రేపు అమ్మాలంటే మళ్ళీ ఆ బ్లాక్ ని వైట్ కి ఎవరు కన్వర్ట్ చేసుకోగలుగుతారు, చాలా పెద్ద తలనొప్పి అవుతుంది కదా. వేరేజ్ మనకి ఆప్షన్ లో దొరికే ప్లాట్స్ ఏవైతే ఉంటాయి వాటిని మనం ఫుల్ వైట్ పే చేసి కొనుక్కుంటాం అనమాట. దట్స్ అన్ అడ్వాంటేజ్ అనమాట. సో అపార్ట్మెంట్స్ కన్నా కూడా దోస్ ఆర్ మచ్ బెటర్ ఆప్షన్ అని అవి. కాకపోతే దొరకడం కొంచెం కష్టం. మంచి ప్రాపర్టీస్ అన్నట్టయితే యూనిట్ టు కీప్ ఎక్స్ప్లోర్ చేసినట్టయితే దొరికే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.